ఇప్పుడే కల్కి సెకండ్ ట్రైలర్ అయితే చూశాను. మావా ట్రైలర్ ఉంది చూసుకో. ఫస్ట్ ట్రైలర్ కన్నా సెకండ్ ట్రైలర్ కట్ అనేది సూపర్ గా అయితే ఉంది. ట్రైలర్ లో వచ్చేసి అమితాబ్ బచ్చన్ తో మన హీరోకి అనేది ఒక ఫైట్ అయితే ఉంది. అది మన ఫస్ట్ ట్రైలర్ అయితే చూసాం. ఇంకా సెకండ్ ట్రైలర్ లో వచ్చేసి అమితాబ్ బచ్చన్ లో శంబాలాలో ఇంకో ఫైట్ అయితే ఉంది. అది కూడా ఈ ట్రైలర్ లో అయితే చూపించారు. ట్రైలర్ లో అనేవి ఫైట్ సీన్స్ అనేవి మనకు కావాల్సినన్ని అయితే ఉన్నాయి. సో ఇదే మాదిరిలో మనకు సినిమా హాల్లో కూడా ఉంటే మాత్రం దుమ్ము దుమారమే. ట్రైలర్ లో వచ్చేసి మనకు దీపికా పడుకోనికి రేపటి కోసం అని ఒక ఆవిడైతే అంటుంది. దాని తర్వాత విలన్ వచ్చేసి ఈ రోజు చంపితే రేపు ఎలా ఉంటుందని ఒక ఆమెకైతే టార్గెట్ చేస్తున్నాడు కదా. సో ఆ వచ్చేసి మృణాల్ ఠాగూర్ అనుకుంటున్నాను. సో నా గెస్ రైట్ అయినట్లయితే మాత్రం రేపు సినిమా హాల్లో మాత్రం మీరైతే నన్ను కొంచెం వచ్చి అప్రిషియేట్ చేయాలన్నమాట. అంటే కొంచెం గెస్ చేశాం కదా, ఆ మాత్రం అప్రిషియేట్ లేకపోతే ఎలా? మీరు వచ్చిన తర్వాత కొంచెం అన్న అవునన్నా మీరు చెప్పింది కరెక్టే, ఓకే అన్న ఏమైనా అవార్డు ఇవ్వాలా అంటారా? అవార్డేం వద్దు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. మనం ఆల్రెడీ అయితే ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే చేస్తున్నాం. దాంట్లో నేను చెప్పాను కదా మన హీరో వచ్చేసి బౌంటీ కోసం దేనికైనా తెగిస్తాడు అని. సో దాని తగ్గట్టే మనకు అమితాబ్ బచ్చన్లో శాండ్లో అయితే ఫైట్ చేశాడు. అండ్ దాని తర్వాత మనకు శంబాలాలో కూడా ఫైట్ చేశాడు. అండ్ లాస్ట్లో వచ్చేసి మనకు బుజ్జితో వచ్చేసి దిగాడు కదా. అప్పుడు చెప్తాను, ఇప్పుడైతే నేను వెల్ ప్రిపేర్డ్గా వచ్చానని. అంటే దాని మీనింగ్ ఆల్రెడీ మనకు అమితాబ్ బచ్చన్తో ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకు కాశీలో అయితే ఉంటుంది. మన హీరో అనేది ఓడిపోయి ఉంటాడు, సమ్ రీజన్ బలవంతుడు అలా ఉంటాడు కదా మనకు వచ్చేసి అశ్వత్థామ. దానివల్ల హీరో వచ్చేసి కొంచెం ఓడిపోయి ఉంటాడు. ఇప్పుడు వచ్చేసి మనకు శంబాలాలో అయితే వెల్ ప్రిపేర్డ్గా అయితే వచ్చాను అని అంటాడు డైలాగు. సో ఇది అనేది మనకు సెకండ్ ఫైట్ మనకు అమితాబ్ బచ్చన్తో అయితే. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం గురించి మాట్లాడాలనుకుంటే మనకు అమితాబ్ బచ్చన్ ఫ్లాష్ బ్యాక్ అంటే మనకు అశ్వత్థామ ఫ్లాష్ బ్యాక్. సో మనకు స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేస్తారు. సో అశ్వత్థామ గోల్ ఏంటి, ఎందుకు ఆ బిడ్డను కాపాడుతున్నారు, ఇదంతా మనకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది మూవీలో ఖచ్చితంగా. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనకు కమల్ హాసన్ లుక్ అయితే చూసుకోండి. కమల్ హాసన్ లుక్ గురించి మాట్లాడుకుంటే తను ఏదో అంతర్యామి లాగా ఉన్నాడు. సో అదేంటో తెలియాలంటే సినిమా చూడాలి. అండ్ కమల్ హాసన్ లుక్ అయితే చూసుకోండి ఒకసారి. తనైతే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాడు. సో తను మనిషా లేకపోతే వేరే ఎవరైనా అని తెలియాలంటే సినిమా అయితే చూడాలి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమల్ హాసన్ లుక్ కూడా సూపర్గా అయితే ఉంది. అండ్ ఈ ట్రైలర్లో నాకు ఇంకో బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది చూసుకోండి. ఆ సాంగ్ అయితే లిటరలీ సూపర్గా అయితే ఉంది. నాకు నచ్చేసింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాను ఈ సాంగ్ అయితే. సో చాలా బాగుంది. ఆ లిరిక్స్ కూడా చాలా మ్యాచ్ అయ్యేటట్టుంది మూవీకి అయితే. మీరు ఏమైనా అనుకోండి, బట్ నా పర్స్పెక్టివ్లో మాత్రం ఈ సెకండ్ ట్రైలర్ వచ్చేసి ఫస్ట్ ట్రైలర్ కన్నా 100 రెట్లు బెటర్ లాగుంది. మీరు ఏమైనా అనుకోండి, మీకు ఫస్ట్ ట్రైలర్ నచ్చొచ్చేమో, బట్ సెకండ్ ట్రైలర్ అయితే దుమ్మి అవతలేసేసింది. సో ట్రైలర్ చూసిన తర్వాత నాకు సినిమా మీద ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఇంకా 6 డేస్ అయితే ఉంది. ఆ 6 డేస్ వెయిట్ చేయాలా అనిపిస్తుంది. సో ట్రైలర్ కట్ అనేది దుమ్ము దురిపేశారు. నాగశ్విన్ గారు ఏమైనా చెప్పుకోండి, మీరైతే మాస్టర్ మైండ్ అంతే. సినిమా ప్రమోషన్లో ఎక్కడ తగ్గలేదు, అండ్ ట్రైలర్ కట్లో ఎక్కడ తగ్గలేదు. ఇదే తరహాలో మూవీ కానీ ఉంటే మాత్రం మిమ్మల్ని కొట్టే డైరెక్టర్ ఇప్పుడు ఎవ్వరు లేరనుకుంటాను. ట్రైలర్ లాస్ట్లో ఆ గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ అనేవి చాలానే ఉన్నాయి. సో ట్రైలర్ అనేది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో. ట్రైలర్ కట్ అనేది చాలా ప్రీ ప్లాన్డ్గా అయితే తయారు చేశారు. సో అందరిని ఎక్సైట్ చేయాలి, ఎట్టగైనా సినిమా హాల్కి తోలుకోపోవాలన్నట్టు ఉంది ట్రైలర్ అయితే. సో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నాకైతే ట్రైలర్ అయితే పిచ్చగా అయితే నచ్చేసింది. ఫస్ట్ ట్రైలర్ కన్నా ఈ సెకండ్ ట్రైలర్ వచ్చేసి 100 రెట్లు బాగుంది. సో ఇంకా మూవీకి అయితే 6 డేస్ అయితే ఉంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ రివ్యూ కూడా ఎంత త్వరగా అయితే అంత తొందరగా మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో నియరెస్ట్ థియేటర్ ఏది ఉంటే ఆ థియేటర్కి వెళ్ళేసి సినిమా అయితే చూస్తాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నాకు ట్రైలర్ కట్ ఎలా అనిపించింది, నా ఒపీనియన్ ఏంటో అయితే మీతో అయితే షేర్ చేసేసుకున్నాను. పిన్ టు పిన్ నాకు ఎలా అనిపించింది, అరే నాకు నచ్చిన పాయింట్స్ ఏంటి, అరే నచ్చని పాయింట్స్ ఏంటి. నచ్చని పాయింట్స్ అనేవి నేను చెప్పడానికి కూడా రీజన్ లేకుండా చేసేసాడు నాగశ్విన్ గారు అయితే. సో మరికొన్ని ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ రివ్యూస్ అండ్ అప్డేట్ వీడియోస్ అయితే మీ ముందుకైతే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.